ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హే, చామంతిని చూడ్డానికి మీరు కూడా హాస్పిటల్కి వస్తున్నారా? రండమ్మా. ఇంటికి వస్తుంది కదా, అప్పుడు చూస్తానులే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. దీక్ష, అత్తయ్య ప్రేమ్కి కాపలా ఉండమన్నారు కదా, మరి బయటికి వెళ్తున్నావేంటి? రూమ్ బయట గడేసేసా. ఎక్కడికెళ్తాడు? ఇంకెందుకు కాపలా? అయితే నేను ఉండక్కర్లేదా? ఉండకు. ఫోన్లే, ఈ కాపలా బాధ తప్పింది. గడియ పెడితే ఎలా వెళ్తాడు? నో ఛాన్స్. ఇలానే వస్తావా బాబు? చూస్తావుగా చందు. పద. ఆగు. ఎక్కడికి? చామంతికి టిఫిన్ తీసుకొచ్చానమ్మా. పెద్దయ్య గారు వెళ్ళి ఇమ్మన్నారు. వెళ్ళు. నిషం ఇక్కడే ఉంది. ప్రేమ్ బాబు ఎలా వస్తాడో ఏంటో. చెప్పు నిషా. హాస్పిటల్ దగ్గర నేనే ఉన్నానంటీ. సర్లే, ఎవ్వర్ని నమ్మకుండా నువ్వే వెళ్ళి మంచి పని చేశావు. చంద్రిక ఒక్కతే ఇప్పుడు దానికి టిఫిన్ తీసుకుని వచ్చింది. డౌట్ పడేటట్టు ఎవరూ రాలేదాంటీ.
చూసుకోకర్లేదా? సారీ మేడం. ఏ ఆగు. నిన్నెక్కడో చూసినట్టుందే. నేను హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాను కదా మేడం. అటు ఇటు తిరిగినప్పుడు మీరు నన్ను చూసుంటారు. ఎవరు నువ్వు? నా పేరు ఆల్బర్ట్. నీ పేరెవరు అడిగారు? నువ్విక్కడ ఏం చేస్తూ ఉంటావు? నేను ఇక్కడ వార్డ్ బాయ్ని. నీ అవతారం చూస్తుంటేనే అర్థమవుతుందిలే. వెళ్ళ. హలో ఆంటీ. ఎవరు నిషా? వాట్ బాయ్ ఆంటీ. ఇంకా మీరు కేర్ఫుల్గా ఉండండి. ఓకేనా ఆంటీ? ఓకే. నేను ఇక్కడే ఉంటాను కదా, నేను చూసుకుంటాను. ఒకవేళ ఇల్లు దాటినా నన్ను దాటి దాని దగ్గరికి వెళ్ళలేవు ప్రేమ్. అసలిక్కడ కనపడినా చాలు అత్తయ్య దగ్గర రచ్చరచ్చ లేపి ఈ రోజే నీ చేత్తో నా మెళ్ళ తాళి కట్టించేసుకుంటాను. ఇలా వెళ్ళి నేనే ప్రేమ్నంటే చామ్ ఇలా ఎందుకు వచ్చావని అడుగుతుంది. తనున్న పరిస్థితుల్లో జరిగింది చెప్పలేను. ప్రేమ్ బాబు వస్తాడన్నావు, ఏడి? వస్తున్నాడమ్మా. మనసులో ఉన్నది నువ్వే చామ్. ఐ లవ్ యూ చామ్. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూడలేకపోతున్నాను చామ్. నీకేమవుతుందోనని చాలా భయం వేసింది. మీరందరూ ఉండగా నాకేమవుతుంది ప్రేమ్ బాబు? ఏదో బంధం ఉంటే కానీ ఒక పరిచయం మొదలవదు అంటారు. అందుకే మీతో నాకు పరిచయం ఆ దేవుడు చేశాడనుకుంటా.